ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద కేంద్ర ప్రభుత్వం మీద ఏదో నిందలేసి వాళ్ళ పబ్బం కట్టుకోవాలని ఏదో చూస్తున్నారో అది ఏమాత్రం కూడా సమంజసం కాదు. ప్రజలందరూ మీ వైపు చూస్తున్నారు. మీరు మాట్లాడేటటువంటి అబద్ధం మాటలే కానీ, మోసం మాటలే కానీ, ఏమంటారు మాయల మరాఠీ మాటలే కానీ, కేసీఆర్ మాట్లాడుతున్న ఇంతకుముందు అది చూసి ఇప్పుడు సేమ్ అట్లనే రేవంత్ రెడ్డి మాట్లాడక నేర్చుకున్నాడు. ప్రజలను ఏదో సామెతలు చెప్పాలి, మాటలు చెప్పాలి, ముచ్చట చెప్పాలి, చప్పట్లు కొట్టించుకోవాలి, బస్ స్టేజ్ తీసుకోవాలి. ఏం పనులు చేయకపోయినా పర్వాలేదు. కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు అనేటటువంటి అబద్ధాల ప్రచారాలు చేసుకుంటూ వాళ్ళు చేయాల్సిన పనిని చెయ్యకుండా, ప్రజలకు ఇచ్చిన మీరు హామీలు నిలబెట్టుకోకుండా, కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు అందిస్తున్నప్పటికీ ప్రజల లోపల అబద్ధాలు చెప్పి అపోహలు సృష్టించేటువంటి ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ మంత్రులు చేస్తున్నారు. ప్రజలు ఎవరు ఇప్పుడు అమాయకులు లేరు. ప్రతి ఒక్కరు కూడా ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరేం చేస్తున్నారు ప్రజలు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం పట్ల విశ్వాసం ఉండబట్టే ఈరోజు 3వసారి ప్రధానమంత్రిని గెలిపించింది. 2 ఎకరాలకు మాత్రమే ఇస్తున్నారు. ఇదంతా దగా మోసం కాదా? మేము లంకె బిందెలు ఉన్నాయనుకున్నాం, వీడు వస్తే ఖాళీ బిందెలు ఉన్నాయంటారు ముఖ్యమంత్రి. అప్పుల కోసం ఎడకనే పోతే చెప్పులు ఎత్తుకపోతున్నారు తప్ప మాకు అప్పులు ఉడతలేవు అంటున్నాడు. మా చెప్పులు ఎత్తుకపోతున్నారు అంటున్నాడు, అప్పులే ఉడతలేవు అంటున్నాడు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు వచ్చినాక ఎంత అప్పు చేసిందో చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మీరు ఎంత అప్పు చేసిండ్రు అని చెప్పండి ప్రజలకు. ఫస్ట్ మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంది, మీరు చేసినటువంటి అప్పు ఏంది? ఏ ప్రాజెక్టు పూర్తి కాలే, మళ్ళీ అప్పులు తెచ్చిండ్రు. దేనికి తెచ్చిండ్రు? ఎంత అప్పు చేసిండ్రు మీరు? కేసీఆర్ 7 లక్షల కోట్లు చేసిపోయాడు. మీరు ఎన్ని కోట్లు చేసిండ్రు చెప్పండి. మీరు వచ్చినాక ఎంత అయింది అప్పు? ఇప్పుడు ఈరోజు ప్రాజెక్టుల మీద పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మాట్లాడితే జాతీయ హోదా గురించి అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. అసలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జూరాలకి వెళ్ళి ఉన్నట్టు అప్రోచ్ తీసి నార్లాపూర్ దగ్గర వేసి అసలు ప్రాజెక్ట్, అసలు ఒరిజినల్ ప్రాజెక్ట్ డిజైన్ కాదు అది. జాతీయ హోదా అడుగుతారు వీళ్ళు. అంటే ప్రజల్ని తప్పుదారి పట్టించే పని, కేవలం రాజకీయం చేసే పని చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళకు కూడా తెలుసు ఇది కేవలం ఒక బద్నాం చేయడానికే చేస్తున్న డిమాండ్ అని వాళ్ళకు కూడా తెలుసు. రాజకీయం కోసం చేస్తున్నటువంటి డిమాండ్ అని వాళ్ళకు కూడా తెలుసు, కానీ రాజకీయం చేస్తారు.